మిడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఏమైంది? జాబ్ పోయింది, ఈఎంఐ ఆగిపోయింది. నగలు తాకట్టు పెడతాను, అది ఒకటే దారి. తాకట్టు పెట్టడం కంటే బంగారం అమ్మేయడమే మంచిది కదా. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జోయాలుకాసే బెస్ట్. వెల్కమ్ బ్యాక్. రాయదుర్గంలోని పీఎం ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎం ఏక్తా యూనిటీ మాల్ టెండర్స్ లో కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాల్ వద్ద ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెండర్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. సింధు, రాయదుర్గంలోని పీఎం ఏక్తా యూనిటీ మాల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దాసో శ్రవణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వాళ్ళంతా లోపలికి వెళ్లి పరిశీలించారు. ప్రధానంగా పీఎం ఏక్తా యూనిటీ మాల్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రాజెక్టు. ముఖ్యంగా ఇది ఏదైతే దేశంలో ప్రతి రాష్ట్ర రాజధానులలో ఈ ఏక్తా మాల్ను నిర్మించాలని కూడా అటు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఇందులో 50% రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 50% కేంద్ర నిధులతో కూడా ఈ మాల్ను నిర్మిస్తారు. ఈ మాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హస్తకళలు కావచ్చు, చేనేత సంబంధించినటువంటి కావచ్చు, ఫుడ్ సంబంధించినటువంటి అన్ని ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ మాల్స్లలో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అందులో ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే మాల్ కన్స్ట్రక్షన్ సంబంధించి నిబంధనలకు, టెండర్ నిబంధనల్లో తూట్లు పొడిచి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు నచ్చినటువంటి డెవలపర్స్కు ఇచ్చింది. తద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు. కాబట్టి దీని వెంటనే టెండర్లను రద్దు చేయాలి, ఖచ్చితంగా ఏ సంస్థలు కేటాయించారో వాళ్ళని అందులో తొలగించాలంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. నిన్న ఇదే అంశం సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ కూడా లేఖ రాశారు. ముఖ్యంగా ఈ టెండర్లలో కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడిచింది కాబట్టి ఖచ్చితంగా రద్దు చేయాలంటూ కూడా ఆయన లేఖ రాశారు. ముఖ్యంగా ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోకముందే ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి కేంద్ర నిధులు వెళ్తున్నాయి. దీనికి చాలా ప్రమాదకరం కాబట్టి వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం సంబంధించి స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ప్రాజెక్టు అంచనా దాదాపు 2059 కోట్లు. అయితే ఇందులో రేవంత్ సర్కార్ భారీ అక్రమాలకు పాల్పడుతుందంటూ కూడా లేఖలో ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ రాయదుర్గంలో 1000 కోట్ల విలువైన భూమి, అంటే దాదాపు 6.30 ఎకరాల్లో 27 లక్షల చదరపు అడుగులలో కూడా ఈ యొక్క మాల్ను నిర్మించబోతున్నారు. ముఖ్యంగా ఇందుకోసం కేంద్రం 202 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా ఇందులో వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మెంబర్గా, అదేవిధంగా అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కనీస ప్రభుత్వానికి లభించే కనీస వాటా కంటే 18,000 చదరపు అడుగుల ప్రాంతం అంతా కూడా ఇది ఏదైతే డెవలపర్స్కు వెళ్తుంది. ఇందులో ప్రభుత్వానికి దక్కేది 9.8 లక్షల చదర అడుగులు మాత్రమే. తద్వారా ఎవరైతే ఈ డెవలపర్స్ ఉన్నారో వారికి భారీగా లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టెండర్లను రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. ప్రధానంగా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద మొత్తం పీఎం యూనిటీ మాల్ కోసం మంజూరైంది 202 కోట్ల వడ్డీ లేని రుణాలన్నీ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సదరు ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్లకు ఈ నిధులను మళ్లించేలా టెండర్ నిబంధనలు కూడా రూపొందించారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖరీదైన భూమి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర నిధులు దుర్వినియోగం కావద్దు, ఖచ్చితంగా ఈ టెండర్ను రద్దు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా దీనికి సంబంధించి డిపిఆర్, ఫైనాన్షియల్ మోడల్, అదేవిధంగా ల్యాండ్ వాల్యుయేషన్, టెండర్ డాక్యుమెంట్లు, బిడ్ రికార్డులను కూడా పబ్లిక్ స్క్రూటినీకి ఉంచాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కాకుతో పాటు
అర్హత కలిగిన అన్ని స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలి, దీంతో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందన్న విషయాన్ని కూడా బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన యూనిటీ మాల్ ముందు బీఆర్ఎస్ నేతలు చేశారు. ముఖ్యంగా పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.